దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిచయం చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే, కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఉన్న దివ్యమైన బలి పూజ పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా? హోలీ యూకరిస్టిక్ సెలబ్రేషన్ అంటాం. అంటే మన దివ్యమైన బలి పూజ ప్రతిరోజు మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకు చాలామంది మనం వెళ్తూ ఉంటాము. ప్రతి ఆదివారం తప్పనిసరిగా వెళ్ళాలి. విశ్రాంతి దినము, విశ్రాంతి దినానికి అధిపతి అయిన యేసుప్రభుల వారే చెప్తున్న మాట, నేను నీలో జీవిస్తాను దివ్య సప్రసాదం ద్వారా. మరి దివ్య సప్రసాద నాదుని మనం ఆరాధిస్తూ ఉన్నాము. దివ్య సప్రసాద నాదుని దివ్యమైన బలి పూజలో పాల్గొనడం ద్వారా మనం స్వీకరిస్తూ ఉన్నాము. మనము యోగ్యకరముగా స్వీకరించకుండా అయోగ్యకరముగా పాల్గొంటే దివ్యమైన బలి పూజలో రోగస్తులు అవుతారు అని 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూసాం. మరి దివ్యమైన బలి పూజని యోగ్యకరముగా స్వీకరించాలి, యోగ్యకరముగా పాల్గొనాలి. ఇది ఎక్కడైనా ఉందా? దివ్యమైన బలి పూజ ఎక్కడైనా ఉందా పరిశుద్ధ గ్రంథంలో? ఒక డినామినేషన్లో ఒక ప్రాటెస్టెంట్ సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నని దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప వల్ల, దేవుడి యొక్క వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇది మీ ముందుకు తీసుకొచ్చి ఉన్నాను. కాబట్టి దివ్యమైన బలి పూజ మొత్తము కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఉందా అంటే, మనందరికీ తెలుసు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ఇదిగో నా శరీరము, దీన్ని మీరు భుజించండి, ఇదిగో నా రక్తము, ఇది పానము చేయండి అని యేసయ్య చెప్పాడు. కడరాత్రి భోజమందున, లాస్ట్ సప్పర్ రోజున, అవునా, ప్రభు భోజనాన్ని ఇచ్చాడు. కానీ అక్కడ దివ్యమైన బలి పూజ మొత్తం లేదు కదండి అని అన్నాడు ఆ సహోదరుడు. అవును, ఉంది. ఎక్కడుంది? లూకాసు వార్త 24వ అధ్యాయము 13 వచనాల నుండి 35 వచనాలు ఈరోజు మీరు ధ్యానించాలి. ఇది మనకి పని. 13వ వచనం నుండి 35 వచనాలు, లూకాసు వార్త 24వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిందంటే, కొందరు స్త్రీలకి యేసుప్రభుల వారు కనబడ్డారు. పునరుత్థానమైన తర్వాత చనిపోయి 3వ రోజున లేచిన తర్వాత దేవుడిగా ప్రకటింపబడుతున్నప్పుడు స్త్రీలకి కనిపించినప్పుడు ఆ స్త్రీలు వచ్చారు యెరూషలేముకు వచ్చి, ఇదిగో మేము యేసయ్యను చూసాము, మన యజమానుడు బ్రతికే ఉన్నాడు, మన బోధకుడు తిరిగి లేచాడు అని చెప్తూ ఉంటే కొంతమంది ప్రజలను నమ్మలేదు. నమ్మని ఆ ప్రజలలో 2 వ్యక్తులు ఎమ్మావు మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 2 వ్యక్తులు. 13వ వచనం. ఆ రోజుననే వారిలో 2 యెరూషలేమునకు 7 కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎమ్మావు గ్రామానికి వెళ్ళడానికి, ఎక్కడి నుంచి? యెరూషలేము నుండి వారి యొక్క ఊరికి వెళ్ళడానికి. ఈ సందర్భంలో 14వ వచనం, జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చటించుకొని చుండిరి. ఇప్పుడు వీరిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య నిజంగా లేసుంటాడా? ఆ స్త్రీలు చెప్తున్నారు నిజమేనా అని మాట్లాడుకుంటూ ఎమ్మావు నగరానికి, ఆ యొక్క ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు, గ్రామానికి. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ప్రజలందరము వచ్చి దివ్యమైన బలి పూజలో మాట్లాడుకుంటూ వస్తాం కదా. 2 లేక 3 వస్తాం, అవునా కదా? 2 లేక 3 ఉంటేనే అది సమూహం, 2 లేక 3 ఉంటేనే అది సంఘం, 2 లేక 3 ఉంటేనే అది కథోలిక శ్రీ సభ. చర్చ్ అంటే ఎవరండి? మనమే. అదేవిధంగా ఇక్కడ 2 మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ ఈ రోజున మనము మన దివ్యమైన బలి పూజకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? వాళ్ళని తిట్టుకుంటూ, వీళ్ళని తిట్టుకుంటూ, ఆ యొక్క చర్చ్కి ఎవరు వస్తారో ఏమో అని కొన్ని ఊహాగానాలు వేసుకుంటూ, ఎవరో మెచ్చుకోవాలి, పరిశుద్ధమైన గ్రంథం చదివితే ఎవరో మెచ్చుకోవాలి, దేవుని మహిమార్థంగా ఉండాలని ఆలోచించాం మనం. ఇక్కడ ఈ వ్యక్తులు వారిద్దరు దేవుడి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళారు. మనము మరి, దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా అని పక్క వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి, ఇంకా మన కుటుంబంలో ఉన్న బంధువులకి ఈరోజు తప్పకుండా మీరు దివ్యమైన బలి పూజకు వెళ్ళాలి అని మనం చెప్తూ ఉన్నామా? చెప్పగలగాలి. 15వ వచనం చూడండి. అంటే ఏంటండి? మొట్టమొదటి అంశం గ్యాదరింగ్ ఆఫ్ ద పీపుల్. అంటే సంఘం మొత్తం ఒక దగ్గరికి, ప్రజలు మొత్తం ఒక దగ్గరికి వచ్చి దివ్యమైన బలి పూజలో పాల్గొనడం. ఓకేనా? ఇది 2 వ్యక్తులు కూడా ఆ పనిని చేస్తూ ఉన్నారు. దేవుడి గురించి మాట్లాడుకుంటూ ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. వారు ఇట్లు మాట్లాడుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. చూడండి, యేసు ప్రభుల వారిని సమీపిస్తూ ఉన్నారు.
దివ్యమైన బలి పూజలో రెండో అంశం ఏంటంటే ద ప్రీస్ట్ ఈజ్ ద మెయిన్ సెలబ్రెంట్. గురువు, అభిషక్తుడు, యాజకుడు, గురువు ఆ యొక్క వస్త్రాలు వేసుకొని నిలువుటంగిలు వేసుకొని మన మధ్యలోకి, ప్రజల మధ్యలోకి వస్తూ ఉన్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళట్లేరు, వాళ్ళు ప్రజల మధ్యలోకి వస్తున్నారు, మన మధ్యలోకి నడుస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు గురువు ప్లేస్లో ఎవరిని చూడాలి? మనం యేసయ్యను చూడాలి. మనం గురువుని చూడొద్దు. హీఈస్ నాట్ అవర్ ప్యారిష్ ప్రీస్ట్ అండి. ఒక్కసారి యాజక వస్త్రాలు వేసుకొని మనం ప్రవేశ గీతం పాడుతున్నప్పుడు అక్కడికి వస్తుంది ఎవరు? సింహాసనాసీయుడు అవుతుంది ఎవరు? మన స్తుతుల మీద సింహాసనాన్ని వేసుకుంది ఎవరు? యాజకుడు కాదండి, అక్కడ దేవుడు ఉన్నాడు యాజకుల ప్లేస్లో. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 16వ వచనం, వారు ఆయనను చూచిరి. మనం కూడా చూస్తున్నాం యాజకులని, కానీ గుర్తింపలేకపోయిరి. యేసుప్రభుల వారినే చూశారు, యేసుప్రభుల వారి గురించే మాట్లాడుకుంటున్నారు. యేసయ్య డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంటే గుర్తించలేకపోయారు. మనము కూడా అంతే. యేసుప్రభుల వారు కళ్ళ ముందే వచ్చాడు యాజకుడి రూపంలో. అందుకే పాప సంకీర్తన తీయాలి. యాజకుల ముందు కాదండి మనం తీసేది, యేసయ్య ముందే మనం పాప సంకీర్తన తీస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. వారు ఆయనను గుర్తింపలేకపోయిరి, అంధత్వములో ఉన్నారు. ఇంకా తెరవలేదు వాళ్ళకి కనులు. ఆ యొక్క జ్ఞాన నేత్రాలు, ఆధ్యాత్మికమైన నేత్రాలు, ఆధ్యాత్మికమైన అంధత్వం పోలేదు, తొలగింపబడలేదు. అందుకే వాళ్ళు గుర్తింపలేకపోతున్నారు మనలాగా. 17వ వచనం, వీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగాను. యేసుప్రభుల వారు ఇప్పుడు శిష్యులను అడుగుతూ ఉన్నారు, ఆ యొక్క ఇద్దరు బిడ్డలను అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు నడుచుతూ అని అడిగాడు. వారు విచారముతో నిలిచిపోయిరి. చూడండి, యేసుప్రభుల వారు మన మధ్యలోకి వచ్చాడు ఇప్పుడు యాజకుడి రూపంలో. ఇప్పుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, మన హృదయాలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, మీరు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, మీరు దేని ద్వారా విచారం చెందుతున్నారు, మీరు దేని ద్వారా బాధపడుతూ ఉన్నారు, ఏ సమస్యను మిమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి, ఏ పాపాన్ని మీరు చేశారు అని యేసుప్రభుల వారే అడుగుతూ ఉన్నారు. విచారం ఎట్లా వస్తుందండి? వాళ్ళు విచారముతో నిలిచిపోయారు, మాట్లాడట్లేరు ఏమి. మనము కూడా పాప సంకీర్తన అంటే పాప క్షమాపణ అనే ప్రార్థన మనం చేస్తాము, అవునా? పాప పశ్చాత్తాప గీతం మనం పాడతాం 3వ అంశముగా, అవునా? ఎందుకు? యేసుప్రభుల వారు మనల్ని అందరినీ అడుగుతున్నారు, మీరు ఓపెన్ అప్ అవ్వండి, మీరు చెప్పండి నాకు, నేను మీ ప్రార్థన వింటాను, మీ విచారాన్ని తీసుకుంటాను, మీ బాధని తీసుకుంటాను, మీ దుఃఖాన్ని తీసుకొని నాట్యముగా నేను దాన్ని మారుస్తానంటే మనం ఇవ్వంగా దేవుడికి, ఒప్పుకోంగా. 5 నిమిషాలు ప్యారిష్ ప్రీస్ట్ సైలెంట్గా ఉన్నాడు, అందరూ సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు మనం గుండెలు బాదుకుంటూ పాప పశ్చాత్తాప గీతంలో 5 నుండి 7 నిమిషాలు ఉంటుంది పాట పాడుతూ ప్రభుకి మన యొక్క పాపాలను అప్పచెప్పాలి. కానీ చెయ్యంగా మనం. అందుకే విచారం, మనలో చాలామంది మీ వ్యాధిగ్రస్తులుగా ఉన్నాము, విచారముతో ఉన్నాము, ఎముకలు మొత్తం కుళ్ళు పట్టిపోతూ ఉన్నాయి, పాప క్షమాపణ లేదు, పాప సంకీర్తన తీయట్లేము. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా విచారముతో నిలిచిపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు మాట్లాడండి, మీ పాపాలను ఒప్పుకోండి అని చెప్తున్నాడు. ఈ సమయంలో పాప పశ్చాత్తాప గీతం పాడిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, లూకా సువార్త 24వ అధ్యాయము 18వ వచనం నుండి 24 వచనాల వరకు వాళ్ళు చెప్తూ ఉన్నారు యేసయ్యకి, అదేంటి మీరు కొత్తవారా, మీకు తెలీదా, ఇది జరుగుతుంది కదా అని చెప్తూ ఉన్నారు. మనం కూడా అలా చెప్పగలగాలి. 18 వచనాల నుండి 24 వచనాల వరకు వారు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం కూడా ఓపెన్ అప్ అవ్వాలి, మనం కూడా నోరు తెరవాలి, మనం కూడా మన పాపాలను ఒప్పుకోవాలి, మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్పుకోగలగాలి దేవాదేవుడికి. చెప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని చూస్తే 4వ అంశం చూద్దాం రండి. మన కనతలైన కథోలిక శ్రీసభలో పాప పశ్చాత్తాప గీతం పాడిన తర్వాత పాత నిబంధన నుంచి పరిశుద్ధమైన గ్రంథం చదువుతారు, అవునా? దాని తర్వాత కొత్త నిబంధన నుంచి పరిశుద్ధమైన గ్రంథం లేఖనాలు చదువుతారు దివ్యమైన బలి పూజలో. దాని తర్వాత సర్మన్ అంటే ప్రసంగం, యాజకుడు వచ్చి బలిపీఠం దగ్గర నిలబడి ప్రసంగం చెప్తాడు. అంటే పాత నిబంధన నుంచి పరిచర్య, కొత్త నిబంధన నుంచి వాక్య పరిచర్య, అదేవిధంగా కొత్త నిబంధనలో వాక్య పరిచర్య ఎక్కడి నుంచి? గాస్పల్ రీడింగ్ అంటాము, అంటే సువార్త పఠనాలు, 4 సువార్త పఠనాల నుంచి యాజకుడు చెప్తాడు, అవునా? ఎస్, ప్రసంగిస్తాడు. ఈ 3 ఎక్కడున్నాయండి? జరుగుతున్నాయా మరి ఇక్కడ అంటే? ఎస్. ఎక్కడ? లూకా సువార్త 26వ వచనం నుంచి చదువుతాను చూడండి. క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అని వారితో చెప్తూ ఉన్నారు. దాని తర్వాత ఏం చెప్పాడో చూడండి, 27వ వచనం. అప్పుడు
మోషే మొదలుకొని మోషే అనగా ఎవరండి? 5 పంచగ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 గ్రంథాలు రాసింది ఎవరంటే మోజెస్ లా, ధర్మశాస్త్ర గ్రంథం అంటాము. మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో, ప్రవక్తలు అనగా ఎవరు? ప్రవక్తల గ్రంథాలు అన్నీ. మన 5 గ్రంథాల తర్వాత, 5 పుస్తకాల తర్వాత పరిశుద్ధమైన గ్రంథంలో ఏమున్నాయి? పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు. మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖంలో తన్ను గూర్చి అనగా యేసుప్రభుల వారి గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాత నిబంధన నుంచి యేసయ్య గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్తల గ్రంథం నుంచి యేసుప్రభుల వారి గురించే ప్రవచనాలు ఉన్నాయి. కొత్త నిబంధన ఎవరి గురించి ఉంది? యేసయ్య స్వయంగా వచ్చి బోధిస్తూ ఉన్నాడు మనందరికీ కూడా. 33.5 ఏళ్ళు అంటే 3.5 సంవత్సరాలు యేసయ్య తన ప్రసంగాల ద్వారా అనేక మంది బిడ్డల్ని, ప్రపంచంలో ప్రతి బిడ్డను కూడా దర్శించున్నాడు. ఇదే ప్రసంగం ఇప్పుడు మన ప్యారిష్ ప్రీస్టులు ప్రసంగం ద్వారా మనకి చెప్తూ ఉన్నారు. ఇది దివ్యమైన బలి పూజలో 4వ అంశముగా మనము పరిగణించాలి. అదేవిధంగా ఇక్కడ ఒక మాట ఉందండి, లేఖనములో ఉన్న అన్నీ కూడా తన్ను గురించే వ్రాయబడి ఉన్నాయి. యేసుప్రభుల వారి గురించే వాక్యం ఉందండి. వాక్కు అనగా ఎవరు? యేసుప్రభుల వారు. ఆదికాండం నుంచి దర్శన గ్రంథం వరకు ఎవరున్నారు? వాక్యమే ఉంది. వాక్యం గురించే అండి చెప్పేది గురువులు. కానీ మనకు సరిపోదుగా టైం. ఇక్కడ ఎంతసేపు టైం ఇచ్చారో చూస్తే, పొద్దున వాళ్ళు బయలుదేరితే సాయంత్రం అయిందండి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి, యేసుప్రభుల వారితో నడుచుకుంటూ వచ్చేసరికి. అంటే 7 కిలోమీటర్లు నడిచారంటే వాళ్ళు 7 కిలోమీటర్ల వరకు కూడా యేసుప్రభుల వారు ప్రసంగిస్తూనే ఉన్నారు. అంటే దాదాపు 5 గంటలు వేసుకుందాం, లేదంటే 1 గంటకి 1 మైలు వేసుకుందాం. అంటే 7 గంటలు పరిచయం చేశాడు యేసుప్రభుల వారు. 7 గంటలు ఎక్స్ప్లెయిన్ చేశారు. పాత నిబంధన చెప్పారు, కొత్త నిబంధన చెప్తున్నారు. తన గురించి పరిచయం ప్రకటిస్తూ ఉన్నారు. ప్రవక్తల గ్రంథాలలో తన గురించి వివరించిన ప్రవచనాల గురించి మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభుల వారు. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యం ఎక్కువగా కావాలి ప్రభువా అని ప్యారిష్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి, గురువా, యాజకులారా, ఫాదర్, మాకు వాక్యం సరిపోవట్లేదు, మీరు ఇంకొంచెం పొడిగించి చెప్పండి వాక్యం దయచేసి. మధ్యలో పాటలు పాడుతూ అన్న చెప్పియండి, దయచేసి మాకు వాక్యం సరిపోవట్లేదని. ఆదివారం మొత్తము కూడా దేవుడు విశ్రాంతి దినముగా ప్రకటించాడు. కేవలం 1 గంట కాదు, ఆదివారం మొత్తం కూడా దేవుడే, యావే ప్రభువే విశ్రాంతి తీసుకుంటుంటే మనమేంటండి బిజీ అయిపోయాము. దేవుడు బాధపడుతున్నారు ప్రియమైన దేవుడు బిడ్డలారా. కాబట్టి ఇది 4వ అంశం. అదేవిధంగా 5వ అంశం ఏంటంటే, మనమందరము సమర్పణ సమయం అంటాం దీన్ని. సమర్పణ సమయం అంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 28వ వర్షం మనం చదివితే, ఇక్కడ ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది, యేసు ముందుకు సాగిపోనట్లు మనకి కనబడెను. సమీపించాం. మనం అందరం కూడా దివ్యమైన బలిపూజలో ఉన్నాం, అవునా? ఎస్. ఇప్పుడు దేనికోసం వచ్చాం మనం? దివ్య సప్రసాద నాదుని మనలోకి తీసుకోవడానికి, అవునా? దివ్య సప్రసాద నాదుని ఇప్పుడు గురువు పరిశుద్ధాత్మని ఇన్వోకేట్ చేస్తూ ఆ పాత్రల మీద చేయి పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. అవి ఎత్తుతూ ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో యేసు శరీరముగా మారుతుంది. చూడండి, గురువులు కూడా అక్కడ ఇది యేసయ్య శరీరం అనరండి. ఇదిగో ఇది నా శరీరము, మీరు దీన్ని భుజించండి, ఇదిగో ఇది నా రక్తము, మీరు పానము చేయండి అంటారు గురువులు. గురువుకి మాత్రమే దివ్యమైన బలిపీఠం దగ్గర దివ్యమైన బలి పూజను అర్పించే కృపని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, బలిపీఠం దగ్గర నిలబడి చేస్తున్న ఆ యొక్క గురువు దేవుడే అని మనం విశ్వసించగలగాలి. యాజకుడు, గురువు, ఫాదర్ అని పిలుస్తూ ఉన్నాం మనం. అందుకే దేవుణ్ణి మనం ఫాదర్ అంటాం, తండ్రి అని సంబోధిస్తాం. మరి ఒక గురువుని, ఒక యాజకుని మనం ఫాదర్ అంటున్నామంటే మనం గుర్తుపట్టాలండి, దేవుడే అక్కడ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ యొక్క ఆఫర్ ట్రీ ఈ సమయంలో అది అర్పిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి? అంతకంటే ముందు ఒక 5 నిమిషాల ముందు అందరం కూడా పండ్లు, లేదంటే మన పొలాలలో పండిన పంటలో కొంత వంతు, 10వ వంతు, డబ్బులో ధనములో కొంచెం వంతు, అయ్యా నా బ్రతుకు నీవిచ్చిన బహుమానం అని దేవుడికి గుర్తు చేస్తూ, ప్రభువా ఇది మొత్తం నువ్వు ఇచ్చిందే అయ్యా అని మన యొక్క జీవితంలో ఉన్న ఎంతో కొంత తీసుకొచ్చి మనం దేవుడికి అర్పించాలి. ఖాళీ చేతులతో దేవుడి సన్నిధికి వెళితే శాపగ్రస్తులు. అర్థమవుతుందా? పరిశుద్ధమైన గ్రంథంలో ఏముంది?
నాకు ఇచ్చి చూడండి, లెక్కలేనంతగా నేను మిమ్మల్ని దీవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యపోయేంతగా నేను మిమ్మల్ని దీవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. మీరిచ్చింది మీకు 100 రెట్లుగా మీకు తిరిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా అని పాత నిబంధనలో ఉండకనే ఉండండి. అంటే అక్కడ దావీదు కూడా ఒక మాట అన్నాడండి, నేను ఖాళీ చేతులతో నా తండ్రి యొద్దకు నేను వెళ్ళను, పాప పరిహారార్థ బలిగా ఏదో ఒకటి తీసుకెళ్తానని. దేని తీసుకెళ్తున్నాడు? గొర్రె పిల్లని తీసుకెళ్తూ ఉన్నాడు. మరి మనం గొర్రె పిల్లని తీసుకొస్తున్నాం ఈ రోజులో. 6,000 అంట, 10,000 అంట ఒక గొర్రె పిల్ల తీసుకెళ్తున్నామా? మరి 5,000, 50,000 సంపాదనలో 10వ వంతు ఎంత? 5,000. లక్షలో 10వ వంతు ఎంత? 10,000. అయ్యో, ఇది ఇవ్వడానికి కూడా మనకి చేత కావట్లేదండి. దేవుడిచ్చిన ఈ బ్రతుకు నుంచి కొంచెం కూడా దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. ఎంత దుర్బల స్థితి, ఎంత భయంకరమైనది, ఎంత ధన మోహంలో మనం బ్రతుకుతున్నామో దేవుడికి అర్థమవుతుంది. ఇప్పుడు మొట్టమొదటి ప్రయారిటీ ధనమై ఉండాలి. 2 యజమానులు, 2 యజమానులు మనం మొక్కకూడదు. అది విగ్రహారాధన, ధన వ్యామోహం, విగ్రహారాధన. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ధనాన్ని ముందు పెట్టుకోవడం కాదు, దేవుణ్ణి ముందు పెట్టుకొని ధనము ఉదారంగా ఎక్కడికి వెళ్ళినా మనం ఇవ్వగలిగితే, దేవుడి పరిచర్య కోసం, దేవుడి బిడ్డల కోసం, అదేవిధంగా యాజకులని పోషించమనే దేవుడు ఆ బిడ్డలను మన మధ్యలో పెట్టి ఉన్నాడు. వారికి తల్లిదండ్రులు, కుటుంబము, ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ అన్నిటిని వదులుకొని వచ్చి అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు మన ప్యారిష్లో మనం మన గురువుని పోషించగలగాలి. ఇది మన బాధ్యత. ఇది ఆఫర్ మనం ఇచ్చే దేవుడికి ఇచ్చే బలి. అవునా? ఎస్. దాని తర్వాత దేవుడు మనకి ఆ బలిని స్వీకరించి ఏమిస్తున్నాడు? తనను తానుగా మనకి ఇచ్చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఉంది చూడండి, 29. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన, అంటే యేసుప్రభుల వారు అందుకు అంగీకరించెను. యేసుప్రభుల వారు అంగీకరించాడండి. ఎప్పుడు? అయ్యా మాతో ఉండయ్యా అని అడుగుతూ ఉన్నారు ఆ బిడ్డలు. మరి మనం అడుగుతున్నామా దేవుణ్ణి? అయ్యా మాతో ఉండయ్యా, ఉండడానికి వస్తూ ఉన్నాడు దివ్య సప్రసాద నాథుడిగా. అయితే ఇక్కడ వీళ్ళు మరి బలిగా ఏమర్పించారండి అని చూస్తే, బలిగా ఇప్పుడు మనం అనుకున్నాం కదండి 10వ వంతు మనం ఇవ్వాలని. వీళ్ళు ఏమిచ్చారు? యేసు వారితో కూడా భోజనముకు కూర్చుండినప్పుడు. చూడండి, వీరు వచ్చింది వీరి గ్రామానికి, యేసుప్రభుల వారు వచ్చింది అక్కడ ఒక అన్నోన్ పర్సన్గా. అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారు యేసయ్యకి? ఒక గృహాన్ని ఇచ్చారు యేసయ్యకి ఉండమని. ఆ యొక్క ఆహారాన్ని, రొట్టెనిచ్చారు యేసయ్యకి త్రుంచమని. ద్రాక్ష రసము అనగా మనకి పండ్లు, ఆ యొక్క ద్రాక్ష ఫలాలు దేవుడి చేతిలో పెట్టారు. అయ్యా ఇది నీకే అని ఇస్తున్నారు. పిలిచిన వ్యక్తిని ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేయకుండా ఉంటామా? భోజనం పెట్టకుండా పంపిస్తామా? లేదుగా. యేసయ్యకి భోజనం పెట్టడానికి రొట్టెని తెచ్చారు, ఇంటిని ఇస్తూ ఉన్నారు, ద్రాక్షరసంగా మార్చడానికి ఆ యొక్క ద్రాక్ష పండ్లను ఇస్తూ ఉన్నారు. వారికి ఉన్న సమస్తాన్ని వాళ్ళు అరేంజ్ చేశారు, టేబుల్ని కూడా సమకూర్చారు అక్కడ. ఇది బలిగా దేవుడికి అర్పించడం వారి హృదయంతో పాటు. ఇప్పుడు అంత మాత్రానే కాదు, ప్రభువా మాతో ఉండిపో అయ్యా అని అడుగుతూ ఉన్నారు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. అందుకే యేసుప్రభుల వారు మనతో ఉండడానికే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు చేస్తున్న పని అతి అమూల్యమైనది. చూడండి, దివ్యమైన బలి పూజలో అతి అమూల్యమైన సమయము. ఆ సమయం ఏంటంటే కాన్సక్రేటింగ్ బ్రెడ్ అండ్ వైన్. అంటే దివ్యమైన సప్రసాద నాథుడు మన మధ్యలోకి రాబోతూ ఉన్నాడు. దివ్యమైన సప్రసాద నాథుని మనం స్వీకరించబోతూ ఉన్నాము. ఏ రూపంలో? కేవలం సాధారణ రొట్టె, సాధారణ ద్రాక్ష రసము యేసుప్రభుల వారి యొక్క రక్తముగా, యేసుప్రభుల వారి యొక్క దేహముగా మారబోతుంది. ఇక్కడ కూడా మారుస్తూ ఉన్నాడు యేసుప్రభుల వారు. ఎక్కడ? యేసు వారితో కూడా భోజనముకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. మనకి కూడా ఇస్తూ ఉన్నారు గురువులు. అవునా? తింటున్నామా? తీసుకుంటున్నామా? భుజిస్తున్నామా? పానము చేస్తున్నామా రక్తాన్ని? కాబట్టి ఆశీర్వదించి విరిచిన తర్వాత వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళు తీసుకున్నారు, మనమును కూడా తీసుకుంటున్నాము, తింటున్నాము. అవునా? ఈ సమయంలో ద్రాక్షరసం లేదు కదండి అనొద్దండి. ఎందుకు తెలుసా? ఇప్పుడు అప్పము దేవుడి దేహం. అవునా? మరి ఇప్పుడు ఈ యొక్క అప్పము దేవుడి దేహముగా ఉన్నప్పుడు ఆ అప్పము అంటే ఆ దేహాన్ని కోస్తే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. దేహములోనే రక్తం ఇమిడి ఉంది. అందుకే మనం తింటున్నప్పుడు చూడండి, మహా మధురముగా, మహా రుచిగా ఉంటుంది యేసయ్య దేహము, యేసయ్య రక్తము. విశ్వసించి తీసుకున్నప్పుడు స్వస్థతలాగుతాము మనము. అవిశ్వాసంతో తీసుకొని అయోగ్యకరంగా వెళ్ళి వర్గాలలో తీసుకొని వచ్చి కథోలిక శ్రీ సభలో తీసుకుంటే స్వస్థత ఉండదు.
అయోగ్యకరంగా తీసుకుంటే వ్యాధిగ్రస్తులు అవుతారని చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుడు అది చేయకూడదు. కనతైన కథోలిక శ్రీ సభలోనే మనం యాజకులు ఇచ్చినప్పుడే తీసుకోగలగాలి. 31వ వచనం. దీని తర్వాత ఏం జరిగింది? అవును, యేసుప్రభుల వారు ఇప్పుడు మనలోకి వచ్చారు. అవునా? ఏం జరుగుతుంది? 31వ వచనం. దానితో వారికి కనువిప్పు కలిగినది. ఆమేన్, హల్లెలూయా. ఇది ముఖ్యమైన అంశము. ఎన్ని సంవత్సరాల నుంచి మనం దివ్యమైన బలిపూజలో పాల్గొని దివ్య సప్రసాద నాదుని లోకొంటున్నాం. మరి మనకెందుకు కనువిప్పు కలగలేదు? మరి మనకెందుకు జీవితం బాగుపడట్లేదు? మరి మనకెందుకు ఆధ్యాత్మికమైన పరిస్థితి బాగుండట్లేదు? ఎందుకు ఈ యొక్క రోగంలో మనం ఉన్నాము? ఎందుకు ఈ వ్యాధిలో మనం ఉన్నాం? ఎందుకు ఈ అంధకారపు బంధకాలలో మనం ఉన్నాం? ఎందుకు మన కుటుంబం సమస్యలో ఉంది? ఎందుకు మన కుటుంబం కలహాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు మన కుటుంబంలో మధ్యలో శాంతి సమాధానం లేదు, ఐక్యతే లేదు, కొట్టుకుంటూనే దాకా వెళ్తూ ఉంది అంటే దానికి కారణం ఐక్యంగా ఉన్న కనతలేని కథోలిక శ్రీ సభలో యేసయ్యని స్వీకరించకుండా వర్గంలోకి వెళ్ళి విభజింపబడిన దానిలోకి వెళ్ళి ఇప్పుడు దేహమని రక్తమని స్వీకరిస్తూ అయోగ్యకరముగా ఉంటున్నాము. కాబట్టి మన కుటుంబాలు శాంతి సమాధానముగా లేవు. ఎక్కడికి వెళ్ళాలి వాక్యానికి, ఎక్కడికి ఉరగాలి వాక్యానికి, ఇంకెక్కడికి వెళ్ళాలి వాక్యానికి అంటున్నాం. కానీ కథోలిక శ్రీ సభలో దివ్యమైన మన యాజకుల ద్వారా దివ్య సప్రసాద నాదుడు మనకిస్తూ ఉన్న దివ్యమైన ఆ యొక్క బలి పూజలో మనము తీసుకోలేకపోతున్నాము యోగ్యకరముగా. ఇది మన బ్రతుకు మారకపోవడానికి కారణం. విశ్వాసమే లేదేంటి మనకి? కాబట్టి దివ్యమైన బలి పూజ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డారా, వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. మరి మన కళ్ళు తెరవబడ్డాయా? ఇది మనం ఆలోచిద్దాం. వారు యేసుని గుర్తించిరి. అవునా? ఇప్పుడు మార్గం మొదట్లో వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ యేసయ్యను లోపలికి తీసుకున్న తర్వాత, దివ్య సప్రసాద నాదుని భుజించిన తర్వాత వారు యేసుని గుర్తించిరి. కానీ ఆయన అదృశ్యుడయ్యను, వ్యానిష్ అయిపోయాడు, ఇన్విజిబుల్ అంటే మాయమైపోయాడు యేసుప్రభు వారు. ఏమైంది? అయ్యో, ఎందుకు మాయమైపోయావు ప్రభువా? మాయమైపోయి పరలోక రాజ్యానికి వెళ్ళలే. నీలోకి నాలోకి దివ్య సప్రసాద నాదుడిగా వచ్చాడు. అందుకే వారికి కనువిప్పు కలిగింది, వారు గుర్తించగలిగారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంత మాత్రమే కాదండి. చివరిగా ఇంకొక 2 విషయాలు చూడండి. పరిశుద్ధమైన దివ్య సప్రసాదం తీసుకున్నాము, చివరి వరకు కూడా నిలబడాలి. ఎందుకు తెలుసా? ఫైనల్ బ్లెస్సింగ్స్, చివరి ఆశీర్వాదం చాలా ముఖ్యం. మనం అందరం ఇంటికి వెళ్ళిపోవాలి కదా దీవెనతో. ఇప్పుడు గురువు అంటున్నాడు, గో ఇన్ పీస్ అండ్ సర్వ్ ద లార్డ్. శాంతి సమాధానంతో వెళ్ళండి, దేవుణ్ణి ప్రకటించండి, దేవుడి ప్రేమలో జీవించండి అన్నారు. అవునా? ఇది మనము చేయగలగాలి. శాంతి సమాధానంతో ఉండాలంటే చేతులెత్తి గురువు మన మీద పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు చివరి వరకు మనం ఉండాలండి. దివ్యమైన బలి పూజలో ఫోన్లు ఎత్తుకొని ఉరకకూడదు. అలా అయోగ్యకరం అది. దివ్యమైన బలి పూజలో ఫైనల్ బ్లెస్సింగ్స్ అయ్యేంత వరకు, చివరి ఆశీర్వాదం అయిపోయేంత వరకు నిలబడాలి. రోగస్థలం అవుతాము, లేకపోతే అయోగ్యకరంగా ఉరకకూడదు బయటికి. కాబట్టి ఇది చేస్తే శాంతి సమాధానంతో ఉంటాము. అదేవిధంగా దేవుణ్ణి ప్రకటించే వారిగా మనం ఉంటాము. ఈ బిడ్డలు కూడా ఎక్కడికి వెళ్ళి ప్రకటిస్తున్నారంటే, వారు మిగిలిన 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి వారు చూచిందంతా, విన్నదంతా, చేసిందంతా, అద్భుతమైన సంఘటనలు మొత్తము కూడా రొట్టె విరిచినప్పుడు వారు యేసయ్యని ఎట్లా గుర్తించినది వారందరికీ తెలియజేస్తూ ఉన్నారు. మరి మనమందరము కూడా యెరూషలేముకి, అంటే శిష్యుల దగ్గరికి, అంటే అపోస్టలిక్ చర్చ్, క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి మనం ప్రకటిస్తూ ఉన్నామా? ఇది మనం చేయాల్సిన పరిచర్య. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దివ్యమైన బలి పూజ మొత్తము పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. ఎక్కడైనా యేసయ్య రొట్టెను త్రుంచి భుజించండి, ఇది నా రక్తము అని అన్నాడంటే మనం గుర్తుపట్టాలి. అదేవిధంగా కడరాత్రి భోజనం రోజున ఒకే మాట అండి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది నా శరీరము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో యేసుప్రభువు అన్నారు, ఇది గొర్రె శరీరం అనలే, ఇది నా రక్తము, దీన్ని తాగండి అన్నాడు. కానీ ఇది గొర్రె రక్తం అనలే. ఎందుకనలే ఆ మాట? నేనే ఇది, ఇది నా రక్తమే, ఇది నా శరీరమే, దీన్ని మీరు భుజించి తాగండి, ఆరోగ్యవంతులుగా జీవించండి, శాంతి సమాధానంతో వర్ధిల్లండి, అనేక మంది బిడ్డలకి మీరు గొప్ప బోధకులుగా మారండి, నన్ను ప్రకటించండి అని ఆ దేవాతి దేవుడు చెప్పకనే పరిశుద్ధమైన దివ్యమైన బలి పూజ ద్వారా మనకి చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అయా నువ్వు ఇచ్చిన గొప్ప వాక్య పరిచయని బట్టి దివ్యమైన సప్రసాద నాదుడిగా మాలో కొలువుంటూ దివ్యమైన బలి పూజలో యోగ్యకరముగా పాల్గొనుటకు మాకు ఈ వాక్య పరిచర్య ద్వారా ఆత్మ ప్రేరణను, ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని దయచేస్తున్నాను విశ్వసిస్తూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని నజరేయుడనే యేసు నామములో విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.